బొబ్బిలి పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో రాజవంశాలు ఉన్న బొబ్బిలి వంశానికి ఒక ప్రత్యేకత ఉంది. రవి అస్తమించని బ్రిటిష్ ప్రభుత్వం సైతం బొబ్బిలి రాజవంశాన్ని ముట్టుకోలేకపోయింది అంటే ఆ రాజులు తమ అధీనంలో ఉన్న 32 గ్రామాలను ఎంత గొప్పగా పరిపాలించేవారో అంతకు మించిన నిదర్శనం మరొకటి లేదు. రాజరికాలు అంతరించిన 32 గ్రామాల ప్రజలు మాత్రం ఆ రాజవంశాన్ని నేటికీ తమ ప్రభువులుగా చూస్తున్నారు. ప్రతి తరంలోనూ ధర్మపీఠం మీద కూర్చున్న రాజు దైవానికి దాసుడై ధర్మానికి బద్ధుడై ఆ పీఠాన్ని అధిరోహించి ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటూ వచ్చారు. అలా 14వ తరానికి చెందిన రాజైన విజయేంద్ర భూపతి తన కాలంలోని ప్రజలకెటువంటి లోటు లేకుండా నిత్యం సుఖ సంతోషాలతో ఉండేలాగా పరిపాలన సాగించారు. ఆయనకి 2 భార్యలు. పెద్ద భార్యకి 2 ఆడపిల్లలు జన్మించిన తరువాత ఆవిడ కాలం చెయ్యడంతో కొన్నేళ్ల తర్వాత శారదాదేవిని వివాహం చేసుకున్నారు. అంత మంచి కుటుంబానికి కూడా పశుపతి అని ఒక శత్రువు ఉన్నాడు. ఎప్పటికైనా ఆ 32 గ్రామాల మీద పెత్తనం తనకే కావాలని, ఆ ధర్మపీఠం మీద తన వంశస్థులే కూర్చోవాలని నిత్యం విజయేంద్ర భూపతితో గొడవలు పెట్టుకుంటూనే ఉన్నాడు. చివరికి కయ్యంతో సాధించలేనిది వియ్యంతో సాధించాలని విజయేంద్ర భూపతి పెద్ద కూతురు రుద్రాణిని తన ఇంటి పెద్ద కోడల్ని చేసుకోవాలని పథకం వేశాడు. కానీ బొబ్బిలి వంశీకులకి పూర్వీకుల తపస్సు వల్ల ఈశ్వరుని అనుగ్రహం ఉంది. ఆ ఇంటికి ఏ కష్టం రాబోతున్నా జటాధర స్వామి రూపంలో వచ్చి వీళ్ళని హెచ్చరిస్తూ ఉంటాడు. ఈ సంబంధం కలుపుకోవద్దు అని జటాధర స్వామి చెప్పడంతో పశుపతి పాచిక పారలేదు. తరువాత జరిగిన కుటుంబ కలహాల కారణంగా విజయేంద్ర భూపతి అకాల మరణం చెందారు. ఆయన తదనంతరం సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు, సీతారామచంద్రస్వామి ఆలయానికి ధర్మకర్త ఎవరవుతారు అనేది ఒక సమస్యగా మారింది. విజయేంద్ర భూపతి కాలం చేసి నేటికి సంవత్సర కాలం పూర్తయింది. ఆలయ ధర్మకర్త బాధ్యతలు ఎవరు స్వీకరించాలి అనేది ఇప్పుడు ఆలయం ముందు, ఆ బొబ్బిలి వంశం ముందు ఉన్న పెద్ద సమస్య. మరి ఈ సమస్యని ఆ సీతారామచంద్ర స్వామి ఎలా తీర్చనున్నారు? ప్రస్తుత పట్టమహిషి శారదాదేవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. చూడండి, మమ్మల్ని అడ్డగించడం మీకే మంచిది కాదు. మర్యాదగా గుడి లోపలికి వెళ్ళనివ్వండి, లేదంటే మీ అందరినీ అరెస్టు చేసి మేం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఇది బొబ్బిలి గడ్డ. మీరు భయపెడితే భయపడే వాళ్ళు ఎవరూ లేరు. మీరు ఈ గుడిని ప్రభుత్వానికి అప్పగించడానికి వచ్చారు, కానీ మా ఊపిరి ఉన్నంత వరకు ఆ రాజవంశమే మాకు ప్రభుత్వం. ఆ కుటుంబం నీళ్ళలోనే ఈ గుడి ఉండాలి. అమ్మా, బయట ఏదో గొడవ జరుగుతుంది. దైవం ముందు అందరం దాసులమే. ముందు పూజ పూర్తి కానివ్వండి దీక్షితులు గారు. సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే సీతారామచంద్ర స్వామినే నమః. సాంగ్రహణ్యే శ్రియాయుధే
ఇలా అధికారులకు అడ్డం పడితే మీరందరూ శిక్షార్హులవుతారు. అదిగో రాని వారు వస్తున్నారు. ఓహో, మీరు చెప్పిన రాణిగారు ఆవిడేనా? రానివ్వండి, ఆవిడతోనే తెలుసుకుంటాం. హద్దులో నువ్వు ఉండు. ఆగండి. ఏంటి మీ సమస్య? ఏంటండి ఇది? మీరు రాజులైతే మాత్రం ఇక్కడ అధికారులను భయపెట్టేలాగా జనాన్ని పోగేస్తారా? వీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు అభిమానంగా వచ్చిన వాళ్లే. ముందు అది తెలుసుకొని మాట్లాడండి. ఇందులో తెలుసుకోవడానికి ఏముందండి? ఈ ఆలయానికి 100 ఎకరాల మాన్యం ఉంది, 1000 ఏళ్ల చరిత్ర ఉంది. ఇలాంటి ఆలయం దేవాదాయ శాఖలో ఉండాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకే రికార్డ్స్ అన్ని చూపించమంటే మీరు వచ్చి మాట్లాడతారని ఈ పిచ్చి జనం అడ్డుకుంటున్నారు. మాట జారే ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడండి ఆఫీసర్. నమస్తే మినిస్టర్ గారు, ఇంకా ఢిల్లీలోనే ఉన్నారా? అవునండి, ఉత్సవాలు రేపటి నుంచే ప్రారంభం అవుతున్నాయి. మీరు బిజీలో ఉండి మర్చిపోతారేమోనని పొద్దున్నే మీ పిఏకి ఫోన్ చేసి మీకు గుర్తు చేయమని చెప్పాను. తప్పకుండా రావాలి. సరే అండి, ఉంటాను. క్షమించండమ్మా, ఏదో తెలియక నోరు జారాడు. కానీ ఒక్కటి, ఈ గుడి ధర్మాధికారిగా పెద్దరాజు గారు ఉండేవారు. ఆయన కాలం చేసి సంవత్సరం గడిచిపోయింది. అందుకని ఈ గుడిని హ్యాండ్ ఓవర్ చేసుకోమని ప్రభుత్వం నుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయి. ఎలా ఇస్తారు? ఇది మా వంశీకులు తరతరాలుగా చూసుకుంటున్న గుడి. అది కాదమ్మా, ధర్మకర్త లేనప్పుడు ఈవోని నియమించే అధికారం ఎండోన్మెంట్కు ఉంటుంది. అందుకని తెలుసు ఆఫీసర్, రాజావారి తర్వాత వారసుల నియామకం ఆలస్యం జరగటం వాస్తవమే. అంత మాత్రాన బొబ్బిలి వంశం ఇంకా మోడు బారిపోలేదు. ఎన్నో ఏళ్లుగా రాములు వారి ఆశీస్సులతో మా వంశమే ఈ గుణ్ణి చూసుకుంటుంది. అందులో ఎలాంటి మార్పు ఉండదు. అలా అని ఈ పిల్లలని ధర్మకర్తలుగా నియమిస్తారా? ఏంటయ్యా, వింటున్నాం కదా అని రాణి వారితో వెటకారంగా మాట్లాడుతున్నావు. ఇంకొక మాట మాట్లాడావంటే ఈ ఊరి పొలిమేరా మీరెవరు ప్రాణాలతో దాటరు. ఆగండి. అతిథుల్ని గౌరవించడం మన సాంప్రదాయం. వాళ్ళు తప్పుగా మాట్లాడినా ఈ బొబ్బిలిగడ్డ తప్పుగా ప్రవర్తించదని వాళ్ళకి తెలియాలి. రేపు స్వామివారి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. గుడి ధర్మకర్తని రేపే ప్రకటిస్తాను. ఎల్లుండి మీ చేతికొచ్చే డాక్యుమెంట్స్ చూసి మీ నిర్ణయం మారుతుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. వీళ్ళు రాజరిక గర్వం చూపిస్తున్నారు. ఒక ప్రభుత్వ అధికారిని అడ్డుకుంటే ఏం జరుగుతుందో వీళ్ళకి చూపిస్తాను. పదండి. దక్షమ్మ ఇంకా రాలేదేంటి? అదిగో దక్షమ్మ వచ్చేస్తుంది. అమ్మా, ఏ రోజైతే నువ్వు పంట తొలికోత కొయ్యడం మొదలు పెట్టావో ఆ రోజు నుంచి మా మాగాణిలో బంగారం పండుతుంది తల్లి. కరువు అన్న మాటే వినిపించటం లేదు. ఈ ఊర్లో పచ్చటి పొలం తప్ప ఎండిన ఒక్క మొక్క కూడా కనిపించటం లేదు. బంగారు తల్లి అమ్మా నువ్వు. ఏంటి పెద్దమ్మ వెళ్ళిపోతున్నావు? కోత కొయ్యగానే నాకిష్టమైన అరసిస్తానన్నావు కదా. నా తల్లి, నీకివ్వకుండా ఎట్టుంటానమ్మా. ఉండు తల్లి, ఇప్పుడే వస్తాను.
ఏంటి పెద్దమ్మా ఎందుకలా చూస్తున్నావు? చిన్నప్పుడు నా చేతి అరిసె తింటుంటే ఏమీ తెలియని పసిదానివి అనుకున్నాను. కానీ మీరు ఎంత ఎదిగినా మీలోని కల్మషం లేని మనసు చూస్తుంటే ముచ్చటేస్తుంది తల్లి. అదేంటి పెద్దమ్మా, చిన్నప్పటి ఇష్టాలు పెద్దయ్యాక మారిపోతాయా ఏంటి? చిన్నప్పుడు నన్ను ఎంత అభిమానంగా చూసుకునేదానివి, నీకు నా మీద ఇప్పుడు అభిమానం తగ్గిపోయిందా? మనమంతా ఒకటే పెద్దమ్మా. సరే సరే, కోతలు మొదలు పెట్టండి. ఎలాండమ్మా ఎలాండి. బాగుంది బాగుంది. అవును, అందరూ ఉన్నారు. ఇంతకీ లచ్చమ్మ ఎక్కడా? అదిగో ఆనే ఉందమ్మా. లచ్చమ్మ, ఏంటి లచ్చమ్మ ఇలా దూరంగా కూర్చున్నావు? నాకు పెట్టకుండా నువ్వు ఒక్కదానివే తిందామనుకుంటున్నావా? నాకు కూడా తినిపించు. ఈరోజు నువ్వు నాకు పెట్టాల్సిందే. చేతి పెట్టు. ఇదేంటి లచ్చమ్మ, క్యారేజ్ ఖాళీగా ఉంది. నా పెనిమిటికి బాలేదమ్మా. కూలీ డబ్బులన్నీ ఆయన మందులకే ఖర్చయిపోతున్నాయి. అందుకే వంట చేయలేదమ్మా. ఏంటి లచ్చమ్మ ఇది? మేమంతా నీ వాళ్ళమని నువ్వు మర్చిపోయావా? నీ కష్టం పంచుకోవడానికి మేం పనికిరామా? పెద్దమ్మా, పిన్ని, ఒకసారి రండి రండి. లచ్చమ్మ ఈరోజు క్యారేజ్ తెచ్చుకోలేదు. అందరూ తలొక ముద్ద తినిపించండి. ఇటివ్వు. మనందరిది ఒకటే కుటుంబం. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు. సరేనమ్మా. వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. లచ్చమ్మ ఆగు. బాబాయ్కి మంచి హాస్పిటల్లో చూపించు. ఇంకేమైనా అవసరమైతే నేనున్నానని మర్చిపోకు. అలాగేనమ్మా. వెళ్ళు. దక్షమ్మా, అమ్మా దక్షమ్మా, అమ్మా అమ్మా దక్షమ్మా. ఒక్క అడుగు ముందు పడుంటే ఈ గుణపం నా తల్లో దిగుండేది.
ఏంటి దక్ష నువ్వు చేస్తున్న పని? ఆ మాట నేను నిన్ను అడగాలి. ఏంటి నువ్వు చేసిన పని? ఏ కనిపించట్లేదా? మెడలో తాళితో జంటగా వచ్చాను అంటే ఏం జరుగుంటుందో ఊహించలేవా? ఎవరి అనుమతితో ఈ పెళ్లి చేసుకున్నావు? అదేంటి అత్తయ్య అలా అంటారు? రుద్రాన్ని నేను ప్రేమించుకున్నాం, అది మీకు తెలుసు. కలిసిన మనసులతో, మూడుముళ్ళ బంధంతో మీ ముందుకు ఆశీర్వాదం కోసం వచ్చాం. ప్రేమించుకోవడం ఇద్దరి మనుషులకు మాత్రమే పరిమితం. కానీ పెళ్లి పెద్దల ఆమోదంతో జరగాలి. మీ కుటుంబానికి మా కుటుంబానికి పడదని తెలిసి దండలతో వచ్చి పెళ్లి చేసుకున్నామంటే ఎలా ఒప్పుకుంటామనుకున్నారు? మా తండ్రి మరణానికి కారణమైన మీ కుటుంబంతో బియ్యం అందుకోమని తెలిసి మా అక్కని మోసం చేసి మెడలో తాళి కడితే మేము అంగీకరిస్తామని ఎలా అనుకున్నావు? దక్ష, నువ్వు వయసుకు మించి హద్దు మీరు మాట్లాడుతున్నావు. రుద్రాణి, ఈ గడప దాటి వెళ్ళి మెళ్ళో తాళి కట్టించుకున్న నీకు హద్దుల గురించి మాట్లాడే అర్హతే లేదు. అమ్మా, ఏ కుటుంబం నీడ మన మీద పడకూడదని మీ నాన్నగారు కోరుకున్నారో ఆ ఇంటి మనిషి చెయ్యి పట్టుకుని నువ్వు ఈరోజు ఇంటికొచ్చావు. ఏ వ్యక్తుల వల్లైతే నేను నా ఐదోతనాన్ని కోల్పోయానో అదే ఇంటి వ్యక్తితో నువ్వు బంధాన్ని ముడివేసుకున్నావు. దీన్ని ఈ ఊరు, ఈ ఇల్లే కాదు, పైలోకంలో ఉన్న మీ నాన్నగారి ఆత్మ కూడా అంగీకరించదు. ఆవేశంలో నాన్నగారి ఆశయాన్ని మర్చిపోతున్నావు. ఆయన 2 కుటుంబాల మధ్య పగ కన్నా 2 ప్రాంతాల మధ్య క్షేమాన్నే కోరుకునేవారు. నాన్నగారు ఆశపడే శాంతిని ఈ పెళ్లి చేసుకుని నేను సాధించానమ్మా. పైనుంచి ఇదంతా చూస్తున్న నాన్నగారి ఆత్మ సంతోషంతో మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటుంది. నాన్నగారు వెలివేసిన ఆ కుటుంబంతో సంబంధం కలుపుకొని కోడలిగా ఆ కుటుంబంలో కాలెలా పెడతావు? ఈ పని చేసే ముందు నువ్వు ఒక్కసారి కూడా ఆలోచించలేదా? ఆలోచించాను కాబట్టే మెడలో తాళితో అత్తగారింట్లో అడుగు పెట్టాల్సిన నేను కట్టుకున్న వాడితో ఇక్కడికొచ్చాను. విరోధి కొడుకుని మన ఇంటికి ఇల్లరికి పాలుడుగా తీసుకొనొచ్చాను. రుద్రాణి, నీ అన్న వదిలిని మట్టిలో కలిపిన వాళ్లతో బంధం కలుపుకుంటావా? ప్రేమ మైకల్లో చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఈ ఇంటి పెద్దగా ఈ పెళ్లిని నేను అంగీకరించను. అత్తయ్య, అది ఏయ్, మా అమ్మ నిర్ణయం విన్నావు కదా? మర్యాదగా ప్రాణాలతో వెళతావా లేక శవంగా సాగనంపమంటావా? దక్ష, అత్తయ్య, శరణు అంటే పగవాడికి కూడా క్షమాభిక్ష పెట్టిన చరిత్ర బొబ్బిలి వంశానిదే. అలాంటి మీ కుటుంబానికి మా కుటుంబం తీరని అన్యాయం చేసిందని నాకు తెలుసు. కానీ అప్పుడు నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఇప్పుడు నేను దాన్ని మార్చి మావయ్య గారిని ప్రాణాలతో తీసుకురాలేను. అందుకే ఆ రక్తం నా ఒంట్లో ఉన్నా నేను మాత్రం కొడుకుగా చచ్చిపోయి మీ ఇంటి మనిషిగా వచ్చేశాను. ఆడపిల్లకి పెళ్ళయ్యాక ఇంటి పేరు మారుతుంది. భర్త ఇంటి పేరే తన ఇంటి పేరు అవుతుంది. నేను నిజంగా ఈ ఇంటి ఆడపిల్లను మోసం చేసి పెళ్లి చేసుకుంటే తాళి కట్టాక నా ఇంటికి తీసుకెళ్లేవాణ్ణి కదా. కానీ ఈ ఇంటికి ఎందుకు వచ్చామో తెలుసా? నేను ఆ ఇంటినే కాదు, ఇంటి పేరును కూడా వదిలేశాను. ఇప్పుడు నేను ఇంటి పేరు లేని ఒక అనాథని, కేవలం విక్రమసింహని మాత్రమే. రుద్రాణి భర్తగా నన్ను ఇంటి అల్లుడిగా గౌరవించక్కర్లేదు. మీ ఇంట్లో ఒక మనిషిగా నాకు స్థానం ఇస్తే చాలు. నీ ముసలి కన్నిటికి మోసపోవడానికి నేను అమాయకురాలైన మా అక్కని కాదు నేను. దక్ష, ఆవేశపడకు రుద్రాణి. ఇప్పుడు మనం దోషులం.
గాయపడ్డ వాళ్ళ మనసులను మళ్ళీ మనం మరింత బాధ పెట్టేలా ప్రవర్తించొద్దు. విన్నావా? ఆ మనిషి చెప్పిన మాటలు విన్నావా? అంతలా మనల్ని అర్థం చేసుకున్న మనిషి కాబట్టే నేను పెళ్లి చేసుకొని వచ్చాను. ఆయన చెప్పినట్టు బొబ్బిలి వంశానిది పెద్ద మనసు, అర్థం చేసుకుంటారన్న ఆశతో వచ్చాం. కానీ నీ ఆవేశంతో మన వంశానికే మచ్చ తెస్తున్నావు. అమ్మా, నువ్వు చెప్పు. జరిగింది మొత్తం నువ్వు చూస్తున్నావు, వింటున్నావు. వాళ్ళు అనుకుంటే కుట్రలతో మగదిక్కేలేని మన ఇంటిని ఏదైనా చేయొచ్చు. కానీ ఆయన పెద్ద మనసుతోని ఆ ఇంటితో బంధాన్ని, ఆ ఇంటి పేరుని వదిలేసుకొని అనాథలా ఈ ఇంటికి ఇల్లరికం రావడానికి సిద్ధపడ్డారు. ఆయన ఇంకా పంతానికి పోయి ప్రాణాలు తీయాలనుకుంటే మా ఇద్దరి ప్రాణాలు తీయమ్మా. మీ మనసు నొప్పించి మిమ్మల్ని కాదు అని బ్రతికే ధైర్యం నాకు లేదు. చావైనా బ్రతుకైనా నా భర్తతోనే. ఇంక నిర్ణయం మీ ఇష్టం. శారద, తప్పు జరిగాక దిద్దడం పరిష్కారం కాదు. మరో తప్పు జరగకుండా చూసుకోవడమే సరైన సమాధానం. ఆవేశం కత్తి దూస్తే ఆలోచన చరిత్ర రాస్తుంది. దక్ష తన నిర్ణయం ఏంటో చెప్పింది కదా, కత్తిపడి. గౌరీ, నాకు తెలుసమ్మా నువ్వు ఎలా లొంగుతావో. ఈరోజు నువ్వు హారతి పట్టించావు. రేపు ఆ ఊరి ధర్మకర్తగా, ధర్మపీఠం మీద కూర్చోబోయే ధర్మాధికారిగా 32 గ్రామాల ప్రజలు హారతి పడతారు. ఈ పెళ్లి నీకిష్టం లేదని నాకు తెలుసమ్మా. నన్ను నమ్ము. ఈ పెళ్లి వల్ల అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. కానీ కొత్త సమస్యలు తలెత్తకుండా చూసుకుంటాను అని నీకు మాటిస్తున్నాను. ఈ క్షణం నుంచి ఈ వంశానికి ప్రతిరూపంలా నడుచుకుంటాను. నా అన్నగారి ఆశయాలు నెరవేర్చడానికి ఆయన నేను అనుక్షణం నిస్వార్థంగా ఆలోచిస్తూ ప్రజల క్షేమం కోసం కలిసి పనిచేస్తాము. మా పెళ్లిని అంగీకరించినందుకు నీకు ఈ ప్రజలకి మేమిస్తున్న మాట. అవునత్తయ్య, రుద్రాణి మాటే నా మాట. పదండి లోపలికి. శారద, తరతరాలుగా ఈ వంశ గౌరవం తలెత్తుకొని నిలబడి ఉంది. ఎప్పుడు ఎక్కడా తలదించుకునే పరిస్థితి రాలేదు. ధర్మం కోసం ప్రాణాలనైనా ఇవ్వాలి, కానీ ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ధర్మాన్ని మాత్రం తప్పకూడదు. అమ్మా, 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 అమ్మా. ఏంటన్నయ్య నువ్వు చేసిన పని? నాకు అసలు నచ్చలేదు. అక్కడ నా పరిస్థితిలో నువ్వుంటే తెలిసేది. నువ్వైనా అంతకు మించి ఇంకేం చేయగలవు? చూడన్నయ్యా, నువ్వు ఆ పెళ్లి చేసుకున్నది ఆ ఇంట్లో వాళ్ళందరి పతనాన్ని చూసి ఆ బొబ్బిలి సింహాసనం మీద మన పెత్తనాన్ని సాగించడానికి. అలాంటిది ఆ ఇంటి ఆడమనిషి కాళ్ళను పట్టుకోవడం అంటే ఈ ఇంటికి ఎంత అవమానం ఆలోచించావా? ఏం చేయమంటావురా?
నేను తెలివిగా రుద్రాణిని ప్రేమ అనే నాటకంతో నమ్మించాను. తాళి కట్టి నా భార్యని చేసుకున్నాను. కానీ ఆ దాక్షాయణి నా నాటకాన్ని కనిపెట్టేసింది. నా మీద గుణపం విసిరింది. అందుకని చేతగాని వాళ్ళ చూస్తూ ఉండిపోయావా? అదే గుణపంతో ఆ ముగ్గురిని చంపేస్తే సరిపోయేది. జయసింహ, అమ్మా అమ్మా, థ్యాంక్స్ అమ్మా. నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. నువ్వు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నావని దెబ్బ కొట్టలేదు. అక్కడ నువ్వు అవమానాలు పాలయ్యావని కాదు. మరెందుకమ్మా కొట్టావు? ఇంకా ఇంట్లో ప్రతి క్షణం దాక్షాయిణి వల్ల వీడికి ఇలాంటి చంపదెబ్బలు ఎదురవుతూనే ఉంటాయి. తెలివిగా మసులుకోకపోతే తెలివి తక్కువగా ఇరుక్కుంటావని చెప్పడానికే కొట్టానన్నా. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. నా ఇంటి గౌరవాన్ని నిలబెట్టడానికి నువ్వున్నావు అన్న నమ్మకంతో ఈ వంశ మర్యాద నీకు అప్పగిస్తున్నాను. అనుకున్నదేది కావడం లేదమ్మా. ఈ చుట్టుపక్కల ప్రజలు వాళ్ళని దేవుళ్ళుగా చూస్తున్నారు. వాళ్ళు దేవుళ్ళైతే మనం దెయ్యాలమయ్యాం. ఆ బాధ తట్టుకోలేకే నా భర్త ప్రాణాలు తీసుకున్నారు. ఆయన పగ నేను తీసుకున్నాను. ఆ బొబ్బిలి వంశం పతనం చూడాలి. ఆ ధర్మపీఠం మనది కావాలి. ఈ 32 గ్రామాలకి మన కుటుంబమే దిక్కవ్వాలి. ఆ కుటుంబం సర్వనాశనం కావాలి. పరిస్థితి ఎలా ఎదురైనా శత్రువు ముందు తల వంచకూడదు. ఎలాంటి సంఘటనలు మనకెదురుపడ్డా మనం నమ్ముకున్న న్యాయాన్ని, ధర్మాన్ని వదలకూడదు. బొబ్బిలి వంశం అంటే ఒక ఇంటి పేరు కాదు, 32 గ్రామాలకు సంబంధించిన పరువు. అంతమంది జనానికి ధైర్యం చెప్పే గుండె. అలాంటి ఇంటి గౌరవం ఈ రోజు మసకబారకూడదు. ఈ బాధ్యతను నీ ఊపిరున్నంత వరకు నువ్వు నిలబెడతావన్న నమ్మకంతో నేను తుది శ్వాస విడుస్తున్నాను. ఆ పగ ప్రతి క్షణం మీకు గుర్తుండాలని విధవరాలైన నేను ఇలా ముత్తైదుగా బ్రతుకుతూ ఈ 4 గోడల మధ్య బందీనయ్యాను. నేను అడుగు బయట పెట్టాలి అంటే ఆ ఇంటి మొత్తానికి చితి పేర్చాలి. రేపు స్వామివారి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. గుడి ధర్మకర్తని రేపే ప్రకటిస్తాను. ఏంటి చూస్తున్నారు దీక్షితులు గారు? ధర్మకర్తగా తొలిసారి గుడిలో అడుగు పెడుతున్నాం. పూర్ణ కలశంతో స్వాగతం పలకండి. ఆగండి దీక్షితులు గారు. ధర్మకర్తగా శారదాదేవి ఎవరిని నిర్ణయిస్తుంది?